మనం ఎక్కువసేపు నీళ్లలో ఉన్నప్పుడు మన ఇతర అవయవాలు బాగానే ఉన్నా చేతులు అరికాళ్ళు మాత్రం మడతలు రావటం గమనించే ఉంటాం కదా. బట్టలు ఉతికేటప్పుడు గాని నీళ్లతో ఎక్కువసేపు పనిచేస్తుంటే చేతులు అరికాళ్ళు మడతలు పడతాయి. చేతివేళ్లు అరికాళ్ళు వద్ద ఇలా మడతలు ఎందుకు వస్తాయి, వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా నీళ్లలో ఉండటం వల్ల మడతలు రావటాన్ని వైద్య భాషలో ఆక్వాటిక్ వ్రింకిల్స్ అంటారు. చేతులు కాళ్లల్లో రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల చర్మంపై ఇలా మడతలు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీళ్లలో చాలాసేపు నరటం వల్ల చర్మం కింద ఉన్న నాడులు స్పందించి రక్తనాళాలు మడతలు వచ్చేలా చేస్తాయి. అయితే ఈ మడతలతో ప్రమాదం ఏమీ ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా రావటం మంచిదేనని చెబుతున్నారు. ఇలా చేతిలో మడతలు రావటం వల్ల తడి వస్తువులను పట్టుకునేందుకు మంచి పట్టు దొరుకుతుందని చెబుతున్నారు. సముద్రపు నీళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇలా కాళ్ళ కింద ఇంకా ఎక్కువగా మడతలు వస్తాయట. బీచ్కి వెళ్లే వారికి ఇది గమనించే ఉంటారు. మామూలుగా పెరల్స్ అనేవి కొన్ని గ్రాముల బరువు మాత్రమే ఉంటాయి. వీటితో మనం వస్తువులను అలంకరించుకుంటాం. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఒక ముత్యం ఉంది. దీని బరువు 34 కేజీలు. ఫిలిప్పైన్స్ కి చెందిన ఒక చేపలు పెట్టే వ్యక్తి ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు ఒక భారీ ముత్యాన్ని కనుగొన్నాడు. కానీ అది ముత్యం అని తనకు తెలియదు. ఎందుకంటే దాని షేపు ఇర్రెగ్యులర్ గా ఉంది, అలాగే అది భారీగా ఉంది. దీని విలువ తెలియక 10 సంవత్సరాల పాటు దీన్ని బెడ్ కింద పెట్టుకుని పనుకున్నాడు. ఒక అదృష్ట రాయిగా భావించాడు. చివరికి ఒక టూరిజం ఆఫీసరు ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ముత్యమని గుర్తించాడు. ఇది $100 మిలియన్ విలువ ఉండవచ్చని అంచనా. బతికితే బఠానీలైనా అమ్ముకుని బతకొచ్చనేది చాలా మంది చెప్పే సామెత. అయితే బతికితే రికార్డులు కూడా బద్దలు కొట్టొచ్చనేది కొత్త సామెత. అవును, బతికి కూడా పాపులర్ అవ్వచ్చు. పోర్చుగల్ కి చెందిన బాబీ అనే కుక్క 30 ఏళ్లకు పైన బతికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. 1992 మే 11 జన్మించిన ఈ బాబీ నేటికి బతికే ఉంది. బోబీ ప్యూర్ బ్రీడ్ అనే జాతికి చెందిన ఈ కుక్కలు సాధారణంగా 14 ఏళ్లకు మించి బ్రతకవట. కానీ ఈ కుక్క 30 ఏళ్లు బతికింది. ఈ కుక్కను ఏనాడు చైన్తో కట్టేయలేదని, చుట్టుపక్క పరిసరాల్లో ఫ్రీగా తిరిగేదని దీని యజమాని చెప్తున్నాడు. దీనికంటే ముందు ఆస్ట్రేలియాకి చెందిన బ్లూ అనే కుక్క 29 సంవత్సరాల 5 నెలలు బతికింది. దాని రికార్డును ఇప్పుడు బాబీ బద్దలు కొట్టింది. సాధారణంగా చాలా ఇళ్లలో కాఫీ చేసే పని ఆడవాళ్లే చూసుకుంటారు. కానీ కాఫీ మెషిన్ తయారు చేసింది కూడా ఒక మహిళ అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? అవును, ఈ కాఫీ ఫిల్టర్ మెషిన్ ను మెలిట్టా బెంజ్ అనే మహిళ కనిపెట్టింది. ఇంతకీ ఎవరి మహిళ కాఫీ ఫిల్టర్ ను కనిపెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. జర్మనీకి చెందిన మెలిట్టా 1873లో జన్మించారు. తండ్రి పుస్తకాల వ్యాపారం చేసేవాడు. మెలిట్టా చిన్న వయసులోనే ఎమిల్ హ్యూగో బెంచ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్ళకి 3 పిల్లలు పుట్టారు. మెలిట్టా ప్రతిరోజు ఉదయం లేవగానే కాఫీ తాగేది. కానీ ఆ కాఫీ గింజల చేదు, మట్టి వాసన ఆమె నోటికి తగలటం వల్ల ఆ కాఫీని ఆస్వాదించలేకపోయేవారు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎన్నో ప్రయోగాలు చేసింది. కానీ ఫలితం లేకపోయింది. ఎన్నిసార్లు విఫలమైనా సరే ఆమె మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. కొబ్బరి నూనె అనగానే అందరికీ గుర్తొచ్చేది మారికో కంపెనీ తయారు చేసే పారాచూట్ కోకోనట్ ఆయిల్. చాలా మంది ఈ ఆయిల్ ను జుట్టుకు వాడుతుంటారు. అయితే ఇది నిజంగా హెయిర్ ఆయిలా? ఎందుకంటే ఆ డబ్బాపై ఎంత వెతికినా హెయిర్ ఆయిల్ అని ఎక్కడా ఉండదు. ఎందుకంటే అది కుకింగ్ ఆయిల్ అన్నమాట. యాడ్స్ లో మాత్రం దాన్ని హెయిర్ ఆయిల్ లాగా చూపిస్తారు. కుకింగ్ ఆయిల్ పై ఎక్స్చేంజ్ ట్యాక్స్ తక్కువగా ఉంటుంది. అదే కాస్మోటిక్స్ లో భాగమైన హెయిర్ ఆయిల్ కు అధిక ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో అలా ప్రభుత్వానికి భారీ మొత్తంలో ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ఈ ఆయిల్ ను కుకింగ్ ఆయిల్ గా చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభుత్వమే పారాచూట్ కోకోనట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కాదని, అది హెయిర్ ఆయిల్ అని, దానిపై ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. అది నిజంగా వంట నూనె అని పేదవారు, విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నామని తెలివిగా ఆ సంస్థ సమాధానమిచ్చింది.
మనం రోడ్లపై వెళ్తుంటే కుక్కలు ఎక్కువగా మూత్ర విసర్జన చేసేటప్పుడు విద్యుత్ స్తంభాలు, గోడలు, కార్ టైర్లపై చేస్తుంటాయి. అసలు ఇలా ఎందుకు చేస్తాయి అనే సందేహం రావచ్చు. అవి ఇలా ఎందుకు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కుక్కలు విద్యుత్తు, ఇతర పోల్స్, టైర్లపై మూత్ర విసర్జన చేయడం ద్వారా ఆ మూత్రపు వాసన స్మెల్ చేసి తోటి కుక్కలు ఆ మార్గాన్ని పసిగడతాయి. అంటే ఒక కుక్క ఒక దారిలో వెళ్తున్నప్పుడు అది వెళ్లే దారిలో పోల్స్, టైర్ల మీద మూత్ర విసర్జన చేయడం ద్వారా దాని వెనకాల వచ్చే కుక్కలకు దాని మార్గాన్ని తెలుసుకునేందుకు సులభం అవుతుంది. మరొక కారణం ఏంటంటే కుక్కలు సమాంతర ఉపరితలాల కంటే నిలువు ఉపరితలంపై మూత్ర విసర్జన చేయడానికి ఇష్టపడతాయి. టైర్ అండ్ పోల్ యొక్క దిగువ భాగం కుక్క ముక్కుకు చేరుకునేంత దూరంలో ఉంటుంది. అందువల్ల అవి ఇతర కుక్కల ముక్కు స్థాయిలో తమ గుర్తుని వదిలేస్తాయి. కుక్కలకు వాసన పసిగట్టే స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని పోలీస్ డాగ్స్ లాగా వాడతారు. కుక్క మూత్రం వాసన చాలా కాలం పాటు రబ్బర్ టైర్స్ లో ఉంటుంది. ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. ఎలక్ట్రిసిటీ కంటే ఎక్కువ షాక్ ఇచ్చేది ఏదీ లేదు. ఎలక్ట్రిసిటీ అనేది మన జీవితంలో ఒక భాగం కాకముందు పురాతన ఈజిప్షియన్లు ఆకాశంలో వచ్చే మెరుపులు, అలాగే ఎలక్ట్రిక్ ఫిష్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ పవర్ అనేది చాలా డేంజర్ అని భావించేవారట. ఇక వీటికంటే శక్తివంతమైనది ఏదీ లేదని వాళ్ళు అనుకునేవారు. మన అరచేయి వెడల్పు ఎంత ఉంటుంది? యావరేజ్గా 6 నుంచి 8 అంగుళాలు ఉంటుందని బ్రిటిష్ స్టడీ చెప్పింది. అయితే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని అరచేతి పొడవు 11 అంగుళాలు. అతనే జెఫ్ డేబ్. మామూలుగా మన కాలి సైజు కూడా 11 అంగుళాలు ఉండదు. అలాంటిది ఇతని అరచేయి సైజే ఏకంగా 11 అంగుళాలు ఉంటుందంటే ఎంత పెద్ద చేతులు అర్థమవుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద చేతులు ఉన్న వ్యక్తి ఇతనే. ఇతని రింగ్ ఫింగర్ సైజు 5 అంగుళాలు. ఇతని చేయి చుట్టుకొలత వచ్చేసి 20 అంగుళాలు. ఇతను తన ప్రతి చేతితో సులువుగా ఒక బాస్కెట్ బాల్ ని పట్టుకోగలడు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే రికార్డ్ అయిన అతి పెద్ద చేతులు ఇతనివే. ఇంత భారీ చేతులు ఉపయోగించుకొని ఇతను ఒక రెజ్లర్ గా పోటీలకు వెళ్తాడు. ఇతన్ని మనం దగ్గరగా చూస్తే ఒక రాక్షస చేతిని చూసినట్టు అనిపిస్తుంది. దేవుళ్లకు గుడి కట్టడం చూశాం. తల్లిదండ్రులకు అభిమాన క్రికెటర్లు, సినిమా తారలకు ప్రేమతో ఆలయాలు నిర్మించిన వారిని చూశాము. కానీ రాజస్థాన్లోని జోధ్పూర్కు 50 కిలోమీటర్ల దూరంలో రాయల్ ఎన్ఫీల్డ్ గుడి ఉంది. కొత్త వాహనాలు ఎవరు కొన్నా సరే ఇక్కడికి వచ్చి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని మొక్కుకుంటారు. ఈ గుడిని జిమ్ సింగ్ రాథోడ్ అనే వ్యక్తి గుర్తుగా నిర్మించారు. 30 ఏళ్ల క్రితం ఈయన బుల్లెట్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి మరణించాడట. దీంతో పోలీసులు ఆ బండిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారట. కానీ ఉదయం చూస్తే ఆ బైక్ ప్రమాద స్థలంలో కనిపించిందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో మళ్లీ తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టడం, అది మళ్లీ అక్కడికే వెళ్లి చేరటం జరిగిందని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ బైక్ ను ఓం సింగ్ కుటుంబ సభ్యులకు అప్పగించారట. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ బండికి గుడి కట్టించి ఇప్పటికీ పూజలు చేస్తున్నారట. మహిళల్లో ఎంత కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ వారిలో పట్టు వచ్చే వారి సంఖ్య తక్కువే. ఎందుకంటే స్త్రీ పురుష శరీర నిర్మాణంలో కొన్ని తేడాలు ఉంటాయి. మహిళల్లో తొడలు, తుంటి ఇంకా ఇతర భాగాలకు కొవ్వు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వాటిలో కొవ్వు చేరిపోయి ఖాళీ లేనప్పుడు మాత్రమే పొట్ట దగ్గర చేరుతుంది. కానీ పురుషుల్లో కేవలం పొట్ట భాగంలో మాత్రమే కొవ్వు నిల్వ ఉండటానికి అవకాశం ఉంది. అందుకే పురుషులకి ఎక్కువగా పొట్ట వస్తుంది. సంగీతం వినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది ఒక రకంగా మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మ్యూజిక్ వినటం కాదు, నేర్చుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని కొన్ని అధ్యయనాలు తెలిసింది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయం సైకాలజీ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు సంగీత పరికరాలు వాయించే వారితో పాటు సంగీతం నేర్చుకునే వారిపై రీసెర్చ్ చేశారు. సంగీత పరికరాలు వినియోగించే లేదా నేర్చుకునే వారి మెదడు వయస్సు తగ్గుతోందని, జ్ఞాపక శక్తి పెరుగుతున్నట్లు తేలింది. సంగీత పరికరాలు వాయించే వారి మెదడు ఇతరులతో పోల్చితే చురుకుగా పనిచేయడంతో ఏకాగ్రత ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారట. వయసు పెరుగుదలతో వచ్చే మెదడు సమస్యలకు ఈ అలవాటు దూరం చేస్తుంది. ఈ పరిశోధనలోని ఫలితాలను అడ్వాన్స్ జర్నల్లో ప్రచురించారు.
గుజరాత్లో పాలీతానా నది ఒడ్డున ఉన్న శత్రుంజయ పర్వతంపై సుమారు 900 ఆలయాలు నిర్మితమై ఉన్నాయి. భావనగర్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ పర్వతం ఉంటుంది. ఈ ఆలయాలను 11వ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. దేశంలో ఇన్ని వందల ఆలయాలు కలిగిన పర్వతం ఇదే. ఈ ఆలయాలన్నీ పాలరాతితో నిర్మించారు. వీటిని చేరుకోవటానికి సుమారుగా 3000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.